ఒక దైవజనుడు ఫ్లైట్లో వెళ్తూ ఉన్నాడంట, గాలి మోటార్లో వెళ్తూ ఉంటే మధ్యలో అక్కడ ఉన్న వాళ్ళకి ఏవేవో ఇస్తూ ఉంటారు, బిస్కెట్లు, డ్రింక్స్ ఇస్తూ ఉంటారు. ఎవరైనా ఫ్లైట్లలో పోతే మీకు తెలుసు, ఇస్తూ ఉంటారు. ఇచ్చేటప్పుడు ఒక దైవ సేవకుడు తీసుకున్నాడంట, తింటా ఉన్నాడంట. పక్క ఆయన కూడా ఇస్తే ఆయన అన్నాడంట, లేదు వద్దండి అన్నాడంట. ఈ దైవజనుడు ఆయనకు అన్నాడంట, తీసుకోండి సార్, చాలా పెద్ద ప్రయాణం కదా, తీసుకోండి అంటే, లేదు లేదు నేను ఫాస్టింగ్ ఉన్నాను అన్నాడంట. అనేసరికి ఈయన అనుకున్నాడు ఫాస్టింగ్ ఉన్నాడంటే మనోడే, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నీ లార్డ్ నా లార్డ్ కాదు, నీ దేవుడు నా దేవుడు కాదు, మేము సాతానుని ఆరాధించేవారం. సాతాను ఆ సంఘాలు కూడా ఉన్నాయి, బాంబేలో కూడా ఉంది. వాళ్ళు నల్లని డ్రెస్ వేస్తారు, క్రాసును ఉల్టేస్తారు, క్రాస్కి పాములు ఉంటాయి, రక్తాన్ని దారబోస్తారు, రక్తాన్ని పోస్తారు వాళ్ళ ఆరాధనలో. ఆయన అన్నాడంట, మేము సాతానుని ఆరాధించేటటువంటి వారము, లూసిఫర్ ఆరాధికులము మేము. ఈయనకు షాక్ తిన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, మీరు కూడా ఫాస్టింగ్ చేస్తారా అంటే అన్నాడు, ఎస్, మేము లోకమంతటా ఉన్నాం, మేము సాతాను ఆరాధికులము, ఉపవాసం ఉన్నాము. ఎందుకు ఉపవాసం ఉన్నామో తెలుసా? క్రైస్తవ కుటుంబాలు పతనం అవ్వాలని, పాడైపోవాలని, నెమ్మది లేకుండా ఉండాలని, రోడ్డు పాలు కావాలని, సంఘాలు తాళాలు పడిపోవాలని మేమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము మా దేవుడు అనుకుంటున్నటువంటి సాతానికి. అప్పుడు ఈ దైవజనుని ఫ్యూజ్ ఎగిరిపోయిందంట. ఈరోజు మీకు అర్థం కావాలా, క్రైస్తవ కుటుంబాల మీద సాతాను దాడి ఉంది. మీ కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైనా మీకు ఇట్లా అనుకున్నారా? భార్యాభర్తలు గొడవబడిన తర్వాత అంత అయిపోయినాక మీరు కామ్గా అయిపోయి ఆలోచిస్తే, అరే నేను దేని కొరకు కొట్లాడినా నా భార్యతో, నా భర్తతో, మొత్తం ఆలోచిస్తే చిన్నదానికి నేను ఎందుకు ఇట్లా అయిపోయినా, నేను ఎందుకు ఇట్లా చేసినా. విచారకరమైన విషయం ఏంటిదంటే, మొట్టమొదటి కుటుంబము దేవునికి అవిధేయత చూపించారు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మొట్టమొదటి కుమారుడు ఆదాము గారంటే దేవుని చేత తయారు చేయబడ్డాడు, అవ్వ ఆదాములోంచి తీయబడింది. వారి ఇరువురికి మొట్టమొదట పుట్టినటువంటి సంతానము కయీను. మొట్టమొదటి కుమారుడు హంతకుడయ్యాడు, మొట్టమొదటి తమ్ముడు హతుడైపోయాడు. ఎంత ఘోరం! ఆ దినము నుండి ఈ దినము వరకు కుటుంబాల మీద సాతాను దాడి ఉంది.